ఒక్క రోజులో 700 కిలోమీటర్లు బై రోడ్ కవర్ చేస్తాం. ఇదే మా ఛాలెంజ్. అయితే ఈరోజు మేము కొచ్చి నుంచి చెన్నై స్టార్ట్ అవుతున్నాం. ఈరోజు కథ ఏంటంటే మేము 700 కిలోమీటర్స్ ఒకటేసారి కవర్ చేయాలి. ఇంకా మా డ్రైవర్ మా తొక్కుడు స్టార్ట్ చేసిండు. మేము కొచ్చి నుంచి పాలక్కడికి వెళ్ళే దారిలో ఇక్కడ మబ్బులు, కొండలు, ఈ టనెల్ ఘోరం అంటే ఘోరం వ్యూ ఉంది. ఇంకా పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. మా తొక్కుంటా పోతూనే ఉన్నాం. ఇక్కడ పోయే దారిలో ఇట్లా కొండకు మబ్బులు తాకుతా ఉన్నాయి. ఏం ఫీల్ ఉంది మామ చూడడానికి. ఈ కొండల్ని చూస్తా ఉంటే అట్లనే చూడాలనిపిస్తుంది. కేరళ బ్యూటీ ఇదంతా. ఎప్పుడైనా కేరళకు వస్తే ఇక్కడ మీరు దారిలో వెళ్ళే దారిలోనే హైవే కట్టి కొండలు కనిపిస్తూ ఉంటాయి. చాలా మంచి వ్యూ ఇది. ఎంత చూసినా కూడా అనిపిస్తుంది. అందుకే మీకు కూడా చూపిస్తా ఉన్నాయి. పోయేదారిలో మొత్తానికి అయితే ఇక్కడ టీపీ కోసం అయినాం కేరళ బార్డర్ లో. ఇంకా ఈ తాతను అయితే చూడండి మా ఈ ఏజ్ లో కూడా ఇంత కష్టపడుతుండు. అట్లుండాలి అందరూ. అయితే ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ తాగి పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ లంచ్ చేసుకున్నాం. కొత్త పరాట అంటారు దీన్ని. మళ్ళీ షాక్ కాకండి. అయితే మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేసినాము. వెళ్ళిపోతా ఉన్నాం. సాయంత్రం అయిపోయింది. మళ్ళీ టీ బ్రేక్ తీసుకుందామని అయినాం. ఇంకా 155 కిలోమీటర్స్ కొట్టాలి. ఈ లేస్ తినుకుంటే అయితే స్టార్ట్ అయిపోయినామా. ఇక్కడ మావాడు కుమార్ సాను సాంగ్ లో పెట్టిండు. గుమ్మని పోతున్నాం. పెద్ద టోల్ గేట్ ఉంది. వ్యూ మంచిగా ఉందని మళ్ళీ వీడియో చేసినాం. మళ్ళీ పరిచయం కాకుండా మొత్తానికైతే చెన్నై ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ అక్కగా అనిపించింది. సూపర్ ఉమెన్. మొత్తానికైతే చెన్నైకి ఎంటర్ అయిపోయినాం. మా ఇక్కడ పాత హోటల్కి వచ్చేసినాము. వీడేమో రివ్యూ ఎందుకు ఇచ్చారు లాస్ట్ టైం అట్లా అని వీడియో స్టంట్ పెట్టుకోండు. హోటల్ చేంజ్ చేయమని చెప్పేసి డిన్నర్ చేద్దామని అయితే పోయినాము. నాకేమో మోషన్స్ కడుపులో తిప్పుతుంది. ఈ హోటల్ ఏమో స్టంట్లు చేస్తుండు. ఇక బాత్రూమ్ పోదామంటే కూడా ప్లేస్ లేని పరిస్థితులు అయిపోయినాము. అట్లుంటది మన దరిద్రం వస్తే అన్ని నెత్తి మీకు ఒకటేసారి వచ్చి పడితే. ఇదైతే కొత్త హోటల్. ఇది బాగాలేదు. ఈ రోజుకైతే 700 కిలోమీటర్స్ కవర్ చేసేసినాం. మా బాయ్.